హాయ్ వెల్కమ్ టు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే రీసెంట్గా దెర్ ఈస్ ఎ స్పార్క్ ఆఫ్ కాంట్రవర్సీ గోయింగ్ ఆన్. ఎల్ఎన్టీ చైర్మన్ ఏం చేశారు? 90 hours వర్క్ వీక్ ఉంటే ఏమవుతుంది ఇండియాకి? అండ్ ఈవెన్ ప్రీవియస్గా నారాయణమూర్తి కూడా ఏం చేశారు? 70 hours వర్క్ వీక్ ఉండాలి ఇండియాలో, సో దట్ మనకు ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు హ్యూమన్ రిసోర్స్ అని చెప్పారు. ఈ టాపిక్ పైన ఎందుకు నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉండాలి ఇండియాలో, దాంతోపాటు ఎందుకు చాలామంది ఎక్స్పర్ట్స్ ఎక్కువ ఉండాలని అడుగుతున్నారు, దీనివల్ల వచ్చే ఇష్యూస్ ఏంటి, అదర్ కంట్రీస్ ఏం చేస్తున్నాయి నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ సంబంధించి, అండ్ ఇండియా ఏం చేయాలో ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం. అంటే నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ పెంచాలా తగ్గించాలా ఇండియాలో, ఈ టాపిక్ పైన డిస్కస్ చేద్దాం. ద ఫస్ట్ థింగ్, ఎందుకు ఎల్ఎన్టీ చైర్మన్ కానీ లేకపోతే నారాయణమూర్తి గారు కానీ ఎందుకు దీనిపైన ఎక్కువ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ కావాలని దే హ్యావ్ ప్రపోజ్డ్ ఇట్. ఫస్ట్ రీజన్ ఏంటి? అది ఎక్కువ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటే ఎక్కువ ప్రొడక్టివ్గా వర్క్ చేయొచ్చు, దానివల్ల మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ అవర్స్ వర్క్ చేస్తే అవుట్పుట్ ఎక్కువ వస్తుంది, దానివల్ల జీడిపి గ్రో అవుతుంది, దానివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా గ్రో అవుతుందని వాళ్ళ యొక్క మెయిన్ థింగ్ అనమాట. అది వాళ్ళు ఇచ్చే రీజన్. అంటే కంపెనీస్ ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోగలవు, కంపెనీస్ ప్రాపర్గా యూజ్ చేసుకుంటే అవుట్పుట్ పెరిగే ఛాన్స్ ఉంది, దానివల్ల జీడిపి పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు అనమాట. అందుకని ఇలా చాలా మెంబర్స్ ఆఫ్ ది కార్పొరేట్స్ ఆర్ ఆస్కింగ్ ఫర్ దిస్. దెన్ వై దెర్ ఈస్ ఎ హ్యూ అండ్ క్రై? ఇష్యూ ఏంటి? ఎందుకు చాలా మంది అపోజ్ చేస్తున్నారు ఈ ఐడియాని? 70 hours వర్క్ వీక్ అవ్వచ్చు, 90 hours వర్క్ వీక్ అవ్వచ్చు. బికాస్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు ఫిజికల్ హెల్తే తీసుకుందాం. అకార్డింగ్ టు WHO సర్వే, WHO ఏం చేసిందంటే ఒక సర్వే చేసింది. ఎవరైతే 55 hours కన్నా ఎక్కువ వర్క్ చేస్తున్నారో వీక్కి, వాళ్ళు హార్ట్ స్ట్రోక్ వచ్చే పర్సెంటేజ్ 35% పెరిగే ఛాన్స్ ఉంది, డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉందంట. ఎందుకంటే వాళ్ళలో కార్టిజాల్ అండ్ అడ్రినల్ హార్మోన్స్ ఎక్కువ వస్తాయి, దానివల్ల వాళ్ళ ప్రొడక్టివిటీ తగ్గిపోయే ఛాన్స్ ఉందని WHO స్టడీ చెప్పింది. ఈవెన్ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది, హార్ట్ రిస్క్ వచ్చే ఛాన్స్ ఉంది, ఒబిసిటీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పింది అనమాట WHO. దెన్ మెంటల్ హెల్త్ పైన ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? స్లీప్ అండ్ బ్రెయిన్ ఫాగ్ అని ఒక కాన్సెప్ట్. స్లీప్ అండ్ బ్రెయిన్ ఫాగ్ ఏంటి? నువ్వు ఎక్కువ నెంబర్ ఆఫ్ అవర్స్ వర్క్ చేస్తే స్లీప్ పైన తక్కువ కాన్సన్ట్రేట్ చేస్తావు. దీనివల్ల ఏంటి? స్లీప్ సరిగ్గా ఉండదు, దానివల్ల మనలో ఒక సైటోకైన్స్ అన్న ఒక ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఈ సైటోకైన్స్ తక్కువ మనకు వస్తాయన్నమాట బాడీలో సైటోకైన్స్. ఈ సైటోకైన్స్ తక్కువ రావడం వల్ల ఏంటి? ఆటోమేటిక్గా నాలో ఉండే ఇన్ఫెక్షన్ తగ్గించే కేపబిలిటీ, ఇన్ఫ్లమేషన్ తగ్గించే కేపబిలిటీ తగ్గిపోతుంది, సైటోకైన్స్ తక్కువ అయిపోతుంది. ఇలా స్లీప్ అండ్ బ్రెయిన్ ఫాగ్ జరిగి నర్వ్స్ పైన కూడా ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉందని WHO చెప్పింది. అందుకని చాలా మంది హ్యూ అండ్ క్రై చేస్తున్నారు. ఈవెన్ ఆక్స్ఫర్డ్ స్టడీ ఏం చెప్పింది అంటే, ఎవరైతే తక్కువ నెంబర్ ఆఫ్ అవర్స్ వర్క్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ ప్రొడక్టివిటీ ఉంటుందని చెప్పింది అనమాట. అందుకని ఎక్కువ నెంబర్ ఆఫ్ అవర్స్ అవసరం లేదని చాలా మంది వాదిస్తున్నారు. ఓకే, సో మనం ఎందుకు వాళ్ళు ఆర్గ్యూ చేశారో చూసాం, ఎందుకు వద్దో చూసాం. దెన్ అదర్ కంట్రీస్ ఏం చేస్తున్నాయి? అదర్ కంట్రీస్ రైట్ టు డిస్కనెక్ట్ అని ఒక ప్రొవిజన్ తీసుకొచ్చాయి. లైక్ ఫ్రాన్స్ అయి ఉండొచ్చు, పోర్చుగల్ అయి ఉండొచ్చు, స్పెయిన్ అయి ఉండొచ్చు, ఆస్ట్రేలియా అయి ఉండొచ్చు. ఈ 4 countries రైట్ టు డిస్కనెక్ట్ని తీసుకొచ్చాయి. అంటే నాకు 8 hours ఉన్నాను అనుకో వర్కింగ్ అవర్స్, దాని తర్వాత నేను ఫోన్లు ఎత్తాను, వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేయను, ఓన్లీ నా పర్సనల్ లైఫ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాను, కానీ ప్రొఫెషనల్గా ఏది చేయను అని రైట్ టు డిస్కనెక్ట్ ప్రొవిజన్స్ తీసుకొచ్చాయి. ఇప్పుడు ఇండియా ఏం చేయాలి? ఇండియాలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 39 clause E లో ఇట్ ఈస్ ద స్టేట్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ద హెల్త్ ఆఫ్ ద వర్కర్స్ అని డైరెక్ట్గా మెన్షన్ చేసింది. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ టు ప్రొవైడ్ ద డిగ్నిటీ టు ద వర్కర్స్ అని ఆర్టికల్ 39 clause లో మెన్షన్ చేశారు. అందుకని రాదర్ దాన్ గోయింగ్ ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్, ఇండియా షుడ్ యూస్ దిస్ ప్రొడక్టివిటీ యాజ్ అ మేజర్ రీజన్. ప్రొడక్టివిటీగా ఉన్న అవర్స్ని ప్రొడక్టివ్గా ఎలా యూజ్ చేసుకోవాలి దాని గురించి ఆలోచించాలి, కానీ ఎక్కువ నెంబర్ ఆఫ్ అవర్స్ పైన ఎక్కువ ఆలోచించుకుందని ఎక్స్పర్ట్స్ ఆర్ సేయింగ్ దిస్. This is about more number of working hours, which has been told by the L&T chairman and the Narayana Murthy, and the concept behind this. Thank you so much.